లాస్ట్ క్లాస్‌లో కొద్దిమంది మిత్రులు మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద మాకు అవగాహన లేదు సార్. కొద్దిగా ఆ టాపిక్ చెప్పండి సార్ అని చెప్పారు. సో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం వచ్చేటప్పటికి సమయం తక్కువ ఉంది కాబట్టి మీకు కీ క్లాస్‌గా ఇది చెప్పేస్తా. సో, హూ ద ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే వుడ్రో విల్సన్. సో, వుడ్రో విల్సన్ గారు మనకి లీగ్ ఆఫ్ నేషన్స్‌లో కనబడతారు. అలానే ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్న ఈయన కనబడతారు. సో, మొట్టమొదటిసారిగా ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క కాన్సెప్ట్‌ని చెప్పింది ఎవరంటే వుడ్రో విల్సన్ గారు. ఈ ఏ ఇయర్‌లో అంటే 1887లో పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ డికోటమీ అంటే పాలిటిక్స్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. ఇక్కడ పాలిటిక్స్ అనేది విధానాలు నిర్ణయిస్తాయి. అయితే అడ్మినిస్ట్రేషన్ అనేది వాటిని అమలు చేస్తుందని మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరంటే వుడ్రో విల్సన్. సో, పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక వర్డ్స్ కనబడితే మనకి ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో వుడ్రో విల్సన్ గారు ఒకరు, అలానే ఫ్రాంక్ జే గుడ్నో. కానీ మొట్టమొదటిసారిగా ఆ పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ వేరని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే వుడ్రో విల్సన్ గారు. సో, ఈయన 1887లో చెప్పారు. ఫ్రాంక్ జే గుడ్నో గారు 1900లో చెప్పారు. సో, పాలిటిక్స్ అనేది పాలసీ మేకింగ్ చేస్తది. పరిపాలన అనేది పాలసీ ఎగ్జిక్యూషన్ చేస్తది. సో, దాన్ని అమలు పరుస్తుంది. సో, మొత్తంగా పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన శాస్త్రవేత్తలు అంటే వుడ్రో విల్సన్ గారు, అలానే ఫ్రాంక్ జే గుడ్నో. దాని తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది వీళ్ళిద్దరూ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం చెప్పారు. మరి ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ పద్ధతిలో మనం చేస్తే అవుతాది? ఎటువంటి పద్ధతులుంటాయి దానికి అని చెప్పింది ఎవరంటే ఫ్రెడరిక్ విన్స్లా టైలర్, ఎఫ్‌డబ్ల్యూ టైలర్. సో, ఏ ఇయర్‌లో ఆ యొక్క ఆ థియరీ ఏంటంటే సైంటిఫిక్ మేనేజ్‌మెంట్ శాస్త్రీయ పద్ధతులు. సో, అడ్మినిస్ట్రేషన్‌లో శాస్త్రీయ పద్ధతులని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే ఫ్రెడరిక్ విన్స్లా టైలర్. ఏ ఇయర్‌లో చెప్పారంటే 1911లో. ఆయన ఏం చెప్పారంటే ఏదైతే వర్కర్స్ ఉంటారో ఆ వర్కర్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచడం. సో, ఆ యొక్క పని శాస్త్రీయ పద్ధతులు నిర్వహిస్తే గరిష్ట సామర్థ్యం ఎఫిషియన్సీ యొక్క వర్డ్ వస్తే అది సైంటిఫిక్ మేనేజ్‌మెంట్‌లో. ఆ సైంటిఫిక్ మేనేజ్‌మెంట్ చెప్పినది ఎవరంటే ఫ్రెడరిక్ విన్స్లా టైలర్ అనే శాస్త్రవేత్త. ఏ ఇయర్‌లో చెప్పారంటే 1911. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ థియరీ అనేది వచ్చింది. సో, అడ్మినిస్ట్రేటివ్ థియరీ ఏంటంటే ఆ ఏదైతే సంస్థను సమర్థవంతంగా నడిపేందుకు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అని ఒక 14 వచ్చాయి. ఆ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అడ్మినిస్ట్రేటివ్ థియరీని చెప్పింది ఎవరంటే హెన్రీ ఫయల్. ఈ అడ్మినిస్ట్రేటివ్ థియరీ ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే 1916లో అందుబాటులోకి వచ్చింది. ఆ అడ్మినిస్ట్రేటివ్ థియరీలో ఏముంటాయంటే 14 మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే సంస్థను సమర్థంగా నడిపించేందుకు 14 ప్రిన్సిపల్ చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే మనకు అడగవచ్చు. సో, హెన్రీ ఫయల్. ఏ ఇయర్‌లో అడ్మినిస్ట్రేటివ్ థియరీ వచ్చిందని 1916. ఒక ప్రశ్న అనేది రకరకాలుగా అడగవచ్చు. సో, ఆ రకరకాలుగా అడిగేటప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనకి ఏపీ సెట్‌ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఆఫ్‌లైన్ కాబట్టి మనకి ప్రశ్న చూసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు. మనం కరెక్ట్ ఆప్షన్ పెట్టి రాంగ్ ఆన్సర్ పెట్టవచ్చు. సో, చూసుకొని పెట్టవాలి. ఎందుకంటే నేను మొన్న యూజీసీ నెట్ రాసేటప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఎట్లా అంటే ఒక బిల్లు మనీ బిల్లా? లేకపోతే జనరల్ బిల్లా అనేది ఎవరు చెప్తారు? అంటే లోక్‌సభ స్పీకర్ చెప్తారు. అనేది నేను ఆన్సర్ పెట్టాను. కాకపోతే అక్కడ ఆన్సర్‌కి వచ్చేటప్పుడు ఏదుందంటే ఆప్షన్ లా కమిషన్ అని ఉంది. సో, కొన్ని సందర్భాల్లో సిస్టమిక్ ఎర్రర్ బట్టి కూడా అవ్వచ్చు. సో, అలాంటి సంస్థకు మనము చేయలేం కాబట్టి పోయే యూజీసీ నెట్ లాస్ట్ టైమ్. సో, అడ్మినిస్ట్రేటివ్ థియరీ చెప్పింది ఎవరంటే హెన్రీ ఫయల్ 1960. అలానే బ్యూరోక్రాటిక్ థియరీ. దాని తర్వాత కాలం 1922లో బ్యూరోక్రాటిక్ థియరీ వచ్చింది. ఈ బ్యూరోక్రాటిక్ ఏంటంటే డెమోక్రాటిక్ కంట్రీస్‌లో న్యాయబద్ధంగా ఎన్నుకోబడిన అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటాది. అంటే వాళ్ళ యొక్క స్కిల్లు, నైపుణ్యం బట్టి అంటే ఎగ్జామ్స్ ఇప్పుడు కలెక్టర్ వేస్తుంది. మామూలుగా అవుతదా? ఎగ్జామ్స్ వారి యొక్క స్కిల్లు, టాలెంట్ బట్టి అవుతారు కదా! అంత స్థానానికి వెళ్తారు. సో, నియమాలు, అంటే క్రమం, హైరార్కీ అండ్ మెరిట్ ఆధారంగా పనిచేసే అధికార వ్యవస్థను చెప్పింది ఎవరంటే మ్యాక్స్ వెబర్. ఏ ఇయర్‌లో చెప్పారంటే 1922కి బ్యూరోక్రసీ అని వచ్చిందంటే మ్యాక్స్ వెబర్ గుర్తుంచుకోవాలి. దాని తర్వాత కాలం 1930లో ఎల్టన్ మాయో ఈయన హ్యూమన్ రిలేషన్స్ థియరీ చెప్పారు. ఎల్టన్ మాయో.
ఉద్యోగుల భావోద్వేగాలు, గుంపు సంబంధాలు పనితీరును ప్రభావితం చేస్తాయి. సో, పనితీరులో ఉద్యోగుల యొక్క భావోద్వేగాలు ఇక్కడ సైంటిఫిక్ మేనేజ్మెంట్‌లో ఏం చెప్పారు? ఫ్రెడరిక్ విన్స్లర్ టైలరు ఓన్లీ ఆ పని యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం ఆలోచించారు. కాకపోతే ఇక్కడ ఏం చెప్పారు అంటెల్ మాయో ఏం చెప్పారంటే వాళ్ళ యొక్క రిలేషన్స్ ఉద్యోగుల యొక్క భావోద్వేగాలు వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది వర్క్‌ని ప్రభావితం చేస్తుంది అని హ్యూమన్ రిలేషన్స్ థియరీ ఎల్టన్ మాయో గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత కాలంలో 1937లో లోథర్ గల్లిక్ ఆయన పోస్ట్ కార్ప్ సో పరిపాలనలో ప్రధాన పనులు చెప్పడం జరిగింది. సో పోస్ట్ కార్ప్ P ఫర్ ప్లానింగ్, O ఫర్ ఆర్గనైజింగ్, S ఫర్ స్టాఫింగ్, D ఫర్ డైరెక్టింగ్, C ఫర్ కోఆర్డినేటింగ్, R ఫర్ రిపోర్టింగ్, B ఫర్ బడ్జెటింగ్. సో పరిపాలన ప్రధాన పనులు ఈ యొక్క పోస్ట్ కార్ప్ యొక్క ఎబ్రివేషన్ కూడా మనకు అడగవచ్చు. సో 1937లో వచ్చిన థియరీ ఏంటంటే లోథర్ గారు చెప్పినటువంటి పోస్ట్ కార్ప్ పరిపాలన ప్రధాన పనులని ఆయన చెప్పడం జరిగింది. అలానే 1947లో హెర్బర్ట్ సైమన్ డెసిషన్ మేకింగ్ థియరీని చెప్పారు. అంటే పరిపాలన అంటే ప్రధానంగా నిర్ణయాలు తీసుకోవడం. మనిషి పరిమిత జ్ఞానంతో నిర్ణయం తీసుకుంటాడు. అంటే ఇక్కడ ఏదైనా డెసిషన్ విషయంలో మనకి ఉత్తమ డెసిషన్ అనేది ఎట్లా వస్తుందంటే సాటిస్ఫాక్టరీ డెసిషన్. సో ఉత్తమ డెసిషన్ వేరు, సో ఆ డెసిషన్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి అని డెసిషన్ మేకింగ్ థియరీలో ఆయన చెప్పడం జరిగింది. హెర్బర్ట్ సైమన్ 1947లో ఈ యొక్క థియరీ అందుబాటులోకి వచ్చినది. అలానే తన తర్వాత కాలంలో 1950లో పీటర్ డక్కర్ ఆయన మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ సంస్థ లక్ష్యాలు మరియు ఉద్యోగుల లక్ష్యాలను కలిపి పనిచేయించడం. అంటే సంస్థకు గోల్ ఉంటుంది, ఆ సంస్థ గోలు అలానే ఉద్యోగుల గోలు ఒకటే విధంగా చేసే ఆ థియరీని మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అనే థియరీ చెప్తుంది ఈ యొక్క పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. దాన్ని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే పీటర్ డక్కర్. సో 1950. అలానే దాని తర్వాత 1954లో అబ్రహం మాస్లో మోటివేషన్ థియరీ చెప్పారు. అందులో నీడ్ హైరార్కీ థియరీ కూడా ఒకటి. సో మనుషుల అవసరాలు 5 స్థాయిలుగా ఉంటాయి. సో ఒకటి తర్వాత ఒకటి మరొకటి వస్తుంది. సో నీడ్ హైరార్కీ థియరీ ఎన్ని ఉంటాయంటే 5 అవసరాల స్థాయిలు ఉంటాయి. సో దాన్ని చెప్పింది ఎవరంటే అబ్రహం మాస్లో అనే శాస్త్రవేత్త 1954లో చెప్పారు. తర్వాత 1959లో ఫ్రెడరిక్ హెర్ట్జ్బర్గ్ 2 ఫ్యాక్టర్ థియరీ చెప్పారు. సో 2 ఫ్యాక్టర్ థియరీ ఏంటంటే క్లియర్గా చెప్తాను. సో ఉద్యోగ సంతృప్తి కోసం హైజీనిక్ ఫ్యాక్టర్స్ మరియు మోటివేటర్స్ అవసరము. సో ఇక్కడ హైజీనిక్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒక ఉద్యోగం మనం చేస్తాం, హైజీనిక్ ఫ్యాక్టర్స్ ఆర్ మోటివేటర్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ డిస్సాటిస్ఫాక్షన్ని హైజీనిక్లో అవాయిడ్ చేస్తారు, ఇక్కడ మోటివేషన్ని ఇక్కడ సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఏం లేదు. మనం ఇప్పుడు హైజీనిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ని అవాయిడ్ చేయడం. డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనకి ఏదైనా ఒక ఉద్యోగం చేస్తే మనకి అది సాటిస్ఫైడ్ అవ్వాలంటే ఏంటి, శాలరీ కరెక్ట్గా ఉండాలి, అలానే వర్క్ అవర్స్ కరెక్ట్గా ఉండాలి. దాన్ని హైజీనిక్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండకూడదు. 1,00,000 శాలరీ ఉందనుకోండి, ఒక ఫుల్గా కష్టపడి 12 అవర్స్ కష్టపడి ఒక 1 lakh శాలరీ ఉందనుకోండి, అక్కడ మనకి శాలరీ అనేది బేస్ అవుతుంది. దాన్ని హైజీనిక్ ఫ్యాక్టర్గా మనం చెప్పవచ్చు. ఇక్కడ మోటివేషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ మోటివేటర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ వర్క్ మనం చేస్తూ కొలది శాలరీలు పెంచడం, అలానే శాలరీ కట్టు గౌరవం సన్మానం చేయడం, లేకపోతే సీనియారిటీ, ఇలా ఇవన్నీ మోటివేటెడ్కి వస్తాయి. సో 2 ఫ్యాక్టర్ థియరీని చెప్పింది ఎవరంటే ఫ్రెడరిక్ హెర్ట్జ్బర్గ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇయర్లో వచ్చిందంటే 1959లో చెప్పడం జరిగినది. ఇక 1960లో వచ్చింది ఏంటంటే డగ్లస్ మెక్గ్రెగర్ థియరీ ఎక్స్ అండ్ వై థియరీ చెప్పారు. సో ఉద్యోగులపై మేనేజర్లు 2 అభిప్రాయం కలిగి ఉంటారు. ఒకటి ఎక్స్ అంటే లేజీ, వై ఫర్ రెస్పాన్సిబుల్. సో 2 రకాల థాట్స్ను కలిగి ఉంటారు మేనేజర్లు ఉద్యోగులపై. దాన్నే థియరీ ఎక్స్ అండ్ వై థియరీ అని చెప్పుకుంటాం. డగ్లస్ మెక్గ్రెగర్ అనే శాస్త్రవేత్త చెప్పారు 1960లో. సో మనం ఎన్ని డిగ్రీలు పీజీలు చదువుతుంటాం కాబట్టి ఒకసారి ఈక్వల్గా మనం చెప్పుకుంటాం. ఇక 1961లో ఏంటి వచ్చిందంటే ఫ్రెడరిక్ డబ్ల్యూ రిగ్స్ ఎకాలజికల్ థియరీ చెప్పారు. సో పరిపాలనపై సమాజం, సంస్కృతి, ఆర్థిక పరిస్థితులని ప్రభావితం చేస్తాయి. ఈ యొక్క ఫ్రెడరిక్ డబ్ల్యూ రిగ్స్ వచ్చారు కాబట్టి కంపారేటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది ఎవరంటే ఫ్రెడరిక్ డబ్ల్యూ రిగ్స్. ఎకలాజికల్ థియరీ చెప్పింది ఎవరంటే ఫ్రెడరిక్ డబ్ల్యూ రిగ్స్ 1961లో చెప్పడం జరిగింది.
అలానే 1965లో డేవిడ్ ఎస్టన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేవిడ్ ఎస్టన్ సిస్టమ్స్ థియరీ చెప్పారు. అంటే రాజకీయ వ్యవస్థ ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది. రాజకీయ వ్యవస్థ అనేది రెండు ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్స్ మనం చదువుకుంటాం డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ మనకు వస్తుంది పొలిటికల్ థియరీలో. సో డేవిడ్ ఎస్టన్ ఆయన సిస్టమ్ థియరీ చెప్పారు. సో ఇన్పుట్లో ఏంటంటే మనకి ప్రజల దగ్గర డిమాండ్ తీసుకుంటారు రాజకీయ నాయకులు. దాన్ని తీసుకుని అవుట్పుట్ పాలసీలు తయారు చేసుకొని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ పాలసీ ఎలా రన్ అవుతుంది దాన్ని ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్స్ ఉంటాయి సిస్టమ్ థియరీ. ఈ సిస్టమ్ థియరీని చెప్పింది ఎవరంటే డేవిడ్ ఎస్టన్ 1965లో చెప్పడం జరిగింది. దాని తర్వాత కాలంలో 1968లో డ్వైట్ వాల్డో న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం చెప్పిన ఈయన కాలం వచ్చింది డ్వైట్ వాల్డో. సో సామాజిక సమానత్వం సోషల్ ఈక్విటీపై దృష్టి పెట్టిన పరిపాలన. సో అడ్మినిస్ట్రేషన్ వరకు అప్పటి వరకు మనము రకరకాల పరివర్తన చెందుతూ మనం చూసాం. సో ఫెడ్రిక్ వుడ్రో విల్సన్ నుంచి ఫెడ్రిక్ టైలర్ తర్వాత అలాగలా వచ్చి 1960 వచ్చేటప్పటికి న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మిన్నో బ్రూక్ కాన్ఫరెన్స్ 1968. సో డ్వైట్ వాల్డో దానికి మిన్నో బ్రూక్ కాన్ఫరెన్స్ కి అధ్యక్షత వహించింది ఎవరంటే డ్వైట్ వాల్డో 1968. సో 1968లో న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది వచ్చింది. ఇది ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో సామాజిక సమానత్వం సోషల్ ఈక్వాలిటీ అనే ఒక వర్డ్ వచ్చిందంటే అది న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డ్వైట్ వాల్డో గారు చెప్పారు. ఇక 1971లో జే స్టాసీ అడామ్స్ ఈక్విటీ థియరీని చెప్పారు. సో ఉద్యోగులు తమకు దక్కే బహుమతులను ఇతరులతో పోల్చుకుంటారు అనే కాన్సెప్ట్ ని ఈక్విటీ థియరీలో చెప్పడం జరిగింది. దాన్ని ఈక్విటీ థియరీని చెప్పింది ఎవరంటే జే స్టాసీ అడామ్స్ 1971లో. సో 1971 వచ్చింది కాబట్టి ఏ థియరీ ఆఫ్ జస్టిస్ అనేది బుక్ అనేది నీలో పబ్లిష్ అయిందంటే 1971 జాన్ రాల్స్. సో మనం క్లాస్ చెప్పేటప్పుడు ఇంటర్లింక్ గా మనం చెప్పుకుంటాం. ఇక 1991 వచ్చేసి క్రిస్టోఫర్ వుడ్ న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ కోసం చెప్పారు. సో మార్కెట్ విధానాలు ప్రైవేట్ రంగ పద్ధతులు ప్రభుత్వంలో ఉపయోగించడం. సో అప్పటి వరకు ప్రైవేట్ సంస్థలు ఏదైతే విధి విధానాలు ఉపయోగిస్తున్నారో అలాంటి స్ట్రక్చరే గవర్నమెంట్ విధానంలో కూడా మనం పెట్టాలి అని క్రిస్టోఫర్ వుడ్ గారు చెప్పారు. సో న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే ప్రజల్లోకి 1991. ఇక 2003లోకి వచ్చేటప్పటికి రాబర్ట్ బి డెన్హార్ట్ న్యూ పబ్లిక్ సర్వీస్ అనేది న్యూ కాన్సెప్ట్ ని చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి ఉండాలి, కస్టమర్లా చూడకూడదు. సో ప్రభుత్వం అనేది ప్రజలకు సేవ చేయడానికి మాత్రం, ఎందుకంటే వి యాక్టెడ్ ది పొటేషన్స్. సో న్యూ పబ్లిక్ సర్వీస్ కాన్సెప్ట్ చెప్పింది ఎవరంటే రాబర్ట్ బి డెన్హార్ట్ 2003లో చెప్పడం జరిగినది. ఇక మనకి కొన్ని కీ వర్డ్స్ ఉంటాయి మనకి. సో ఫెడ్రిక్ టైలర్ వస్తే ఎఫిషియన్సీ సామర్థ్యం గుర్తుంచుకోవాలి. ఫెడ్రిక్ డబ్ల్యూ టైలర్ 1911 సైంటిఫిక్ మేనేజ్మెంట్ చెప్పారు. ఇక హెన్రీ ఫాయోల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ చెప్పింది ఎవరంటే హెన్రీ ఫాయోల్ 14 అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ చెప్పారు. అలానే మ్యాక్స్ వెబర్ బ్యూరోక్రసీ చెప్పారు. అలానే ఎల్టన్ మాయోలో హ్యూమన్ రిలేషన్స్ కోసం చెప్పారు. అలానే అల్బర్ట్ సైమన్ డెసిషన్ మేకింగ్ కోసం చెప్పారు. అలానే ఎఫ్డబ్ల్యూ డిక్స్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం చెప్పారు, ఎకలాజికల్ థియరీ. అలానే డ్వైట్ వాల్డో సోషల్ ఈక్విటీ కోసం చెప్పారు. అలానే క్రిస్టోఫర్ వుడ్ మార్కెట్ ఓరియంటెడ్ గవర్నెన్స్ కోసం చెప్పారు. మార్కెట్ ఓరియంటెడ్ గవర్నెన్స్. సో ప్రైవేట్ సంస్థలు ఏది ఉందో గవర్నమెంట్ సంస్థలు కూడా పెట్టాలి. అలానే రాబర్ట్ బి డెన్హార్ట్ సో సిటిజన్ సెంట్రల్ గవర్నెన్స్. సో ఈయన న్యూ పబ్లిక్ సర్వీస్ కోసం చెప్పారు. కొన్ని థియరీస్ ఉంటాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. సో ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది అప్పుడు వరకు మతాల కోసం తన్నుకున్నారు. సో మతాల కోసం తన్నుకున్న తర్వాత న్యూ స్టేట్స్ అనేవి మిలిటరీ బేస్డ్, అలానే అక్కడ ఉన్న వనరుల పరంగా కొన్ని దేశాలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. సో 1648 ఇయర్ అనేది పీస్ ఆఫ్ వెస్ట్ఫాలియా అనేది స్టేట్ సిస్టమ్ యొక్క థియరీని చెప్పింది. సో ఆధునిక దేశ రాజ్య వ్యవస్థకు ప్రారంభం. సో న్యూ డెమోక్రసీస్ అనేది ప్రతి దేశం అనేది ఒక న్యూ స్టేట్స్ గా అభివృద్ధి. అప్పటి వరకు మతాలు లేకపోతే సోవర్నిటీ ఒక దేశం నుంచి ఒక దేశం యుద్ధాలు అనేవి జరిగాయి. సో అప్పుడు ఆ 1948 నుంచి తర్వాత మతం ప్రాతిపదికన తీసివేసి ఎథికల్ గా ఆలోచించడం జరిగాయి కొన్ని దేశాలు. సో 1919లో వుడ్రో విల్సన్ ఆయన ఐడియలిజం
అనే కాన్సెప్ట్ని థియరీని చెప్పడం జరిగింది. సో యుద్ధాలు నివారించడానికి అంతర్జాతీయ సంస్థలు న్యాయం సహకారం అవసరం. సో దీని నుంచి పుట్టింది లీగ్ ఆఫ్ నేషన్స్. ఇక 1939లో ఈహెచ్ కార్, ఎడ్వర్డ్ హల్లెట్ కార్ రియలిజంపై క్రిటిక్ చేశారు. ఆయన క్రిటికిజం. సో రియలిజంపై క్రిటిక్ చేసిన ఆయన ఎవరంటే, రియలిజం క్రిటిక్ అంటే విమర్శించడం రియలిజాన్ని. సో ఎడ్వర్డ్ హల్లెట్ కార్ అని ఆయన 1939లో ఐడియలిజం అనేది అసలు వాస్తవాన్ని చూడదు, శక్తి రాజకీయాలు ముఖ్యమైన. సో ఐడియలిజం అనేది ఆదర్శవాదం అనేది అస్సలు వాస్తవాన్ని అసలు చూడదు, శక్తి రాజకీయాలు అనేవి ముఖ్యమైనవి అని చెప్పినవి ఎవరంటే ఈహెచ్ కార్. ది 20 Years క్రైసిస్ అనే బుక్ని ఎవరు రాశారంటే ఎడ్వర్డ్ హల్లెట్ కార్ అని ఆయన రాశారు. ఇక 1948లో హన్స్ మర్గంతా ఆయన క్లాసికల్ రియలిజం చెప్పారు. సో మీకు హూ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని అడిగితే, లేకపోతే హూ ద ఫాదర్ ఆఫ్ రియలిజం అని అడిగితే హన్స్ మర్గంతా 1948. అంతర్జాతీయ రాజకీయాలు ప్రధానంగా శక్తి కోసం దేశాలు పోటీ పడతాయని చెప్పిన ఎవరంటే హన్స్ మర్గంతా. పవర్ పాలిటిక్స్ కోసం చెప్పారు. సో పవర్ పాలిటిక్స్ కోసం అంటే నికోలో మెక్కివెల్ గుర్తుంచుకోవాలి, హన్స్ మర్గంతా గుర్తుంచుకోవాలి. అలానే 1957లో మోర్టన్ కప్లాన్ అని ఆయన సిస్టమ్స్ థియరీ చెప్పారు. ఈ సిస్టమ్స్ థియరీలో అంతర్జాతీయ వ్యవస్థ వివిధ నమూనాలుగా బ్యాలెన్స్ సిస్టమ్గా ఉంటాయని ఆయన విశ్లేషించడం జరిగినది. ఇక 1959లో కార్ల్ డ్యూచ్ అని ఆయన కమ్యూనికేషన్ థియరీ చెప్పారు. దేశాల మధ్య సమాచార ప్రవాహం, పరస్పర సంబంధాలు శాంతి దోహదం చేస్తాయని చెప్పిన వారు ఎవరంటే కార్ల్ డ్యూచ్. ఏ యొక్క థియరీలు చెప్పారంటే కమ్యూనికేషన్ థియరీ. ఇది ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే 1959. దాని తర్వాత 1960లో డేవిడ్ మిల్ట్రేనీ అని ఆయన ఫంక్షనలిజం కోసం చెప్పారు. ఈ ఫంక్షనలిజం ఏంటంటే దేశాలు సాధారణ అవసరాల కోసం సంస్థలను ఏర్పరచుకొని సహకరిస్తాయి. దేశాలు సాధారణ అవసరాల కోసం సంస్థలు ఏర్పరచుకొని సహకరిస్తాయని డేవిడ్ మిల్ట్రేనీ ఆయన ఏ ఒక థియరీలు చెప్పారంటే ఫంక్షనలిజం కోసం చెప్పారు. 1960లో చెప్పడం జరిగింది. దాని తర్వాత కాలంలో 1966లో ఎర్నెస్ట్ బి హాస్ అని ఆయన న్యూ ఫంక్షనలిజం కోసం చెప్పారు. ఈ న్యూ ఫంక్షనలిజం ఏం చెప్తుందంటే ప్రాంతీయ సంస్థల ద్వారా దేశాల మధ్య సమీకరణ, ఇంటిగ్రేషన్ పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. న్యూ ఫంక్షనలిజం ఎర్నెస్ట్ బి హాస్ అని 1966లో చెప్పడం జరిగింది. దాని తర్వాత 1979లో కెన్నెత్ వాల్జ్ నియో రియలిజం కోసం చెప్పారు. ఈ నియో రియలిజం ఏంటంటే అంతర్జాతీయ వ్యవస్థలో అనార్కీ వల్ల దేశాలు భద్రత కోసం శక్తిని పెంచుకుంటాయి. అంతర్జాతీయ వ్యవస్థలో అనార్కీ వల్ల దేశాలు భద్రత కోసం శక్తిని పెంచుకుంటాయి. సో అనార్కీ అంటే ఏంటి? అరాచకవాదం. సో కొన్ని దేశాలు ఇప్పటికీ ఇంతలా కొన్ని దేశాలు పాలిస్తున్నాయి. అలానే కొన్ని దేశాలు ఉన్న మిలిటరీ పరం బట్టి ఇతర దేశాలు ప్రభావితం చెందుతున్నాయి. కాబట్టి వారి యొక్క భద్రత కోసం శక్తిని పెంచుకుంటాయి అని కెన్నెత్ వాల్జ్ అనే ఒక సైంటిస్టు 1979లో నియో రియలిజం అనే థియరీలో చెప్పడం జరిగింది. తర్వాత 1984లో రాబర్ట్ కియోహనే నియో లిబరల్ ఇన్స్టిట్యూషనలిజం కోసం థియరీ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. అంతర్జాతీయ సంస్థలు దేశాల మధ్య సహకారాన్ని పెంచుతాయి. అంతర్జాతీయ సంస్థలు దేశాల మధ్య సహకారాన్ని పెంచుతాయి. యుఎన్, బ్రిక్స్, నాటో, G7, G20. సో ఇలాంటి సంస్థలు. సో రాబర్ట్ కియోహనే ఆయన నియో లిబరల్ ఇన్స్టిట్యూషన్ కోసం చెప్పారు 1984లో. అలానే 1987లో ఇమ్మాన్యుయల్ వెల్స్ట్రైన్ వరల్డ్ సిస్టమ్ థియరీ కోసం చెప్పారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కోర్, సెమీ, పెరి దేశాలు ఉంటాయి. సో 1987లో అన్ని యుద్ధాలు అన్ని అయిన తర్వాత ఇమ్మాన్యుయల్ వెల్స్ట్రైన్ అనే శాస్త్రవేత్త వరల్డ్ సిస్టమ్ థియరీ చెప్పారు. సో ప్రపంచము 3 విధాలుగా ఉన్నాయి. ప్రపంచంలో 3 రకాల దేశాలు ఉన్నాయి. కోర్ అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు. సెమీ పెరి అంటే ఇప్పుడు ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలు సెమీ పెరిలోకి వస్తాయి. మరి పెరి అంటే ఏంటి? ఆఫ్రికన్ దేశాలు, ఇప్పుడే ఇంకా మౌలిక సదుపాయాలు కూడా ఉన్న దేశాలు కొన్ని ఉంటాయి కదా, అవి ఆఫ్రికా దేశాలు. సెమీ పెరి అంటే ఇండియా మనం చెప్పుకోవచ్చు. మరి కోర్ అంటే అమెరికా, రష్యా దేశాలు మనం చెప్పుకుంటాం. ఇక 1989 వచ్చేటప్పటికి ఫ్రాన్సిస్ ఫుకుయమా అనే శాస్త్రవేత్త ఎండ్ ఆఫ్ హిస్టరీ థీసిస్ అంటే
లిబరల్ ప్రజాస్వామ్యం ప్రపంచంలో చివరి రాజకీయ వ్యవస్థ అవుతుందని అభిప్రాయం పొందారు ఆయన. ఎండ్ ఆఫ్ హిస్టరీ థీసిస్ అనేది ఎవరు చెప్పారంటే ఫ్రాన్సిస్ ఫుకుయమా 1989లో. ఇక 1992 అలెగ్జర్ బెండెట్ అనే ఆయన కాన్స్ట్రక్టివిజం అనే కోసం చెప్పారు. కాన్స్ట్రక్టివిజం అంటే ఏంటంటే అంతర్జాతీయ రాజకీయాలను ఆలోచనలు, గుర్తింపులు, సంస్కృతిని ప్రభావితం చేస్తాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఆలోచనలు, గుర్తింపులు మెయిన్ ఈ యొక్క 2 పదాలను మీరు గుర్తుంచుకోవాలి. దాన్ని కాన్స్ట్రక్టివిజంలోకి వస్తాయి. సో అలెగ్జాండర్ బెండెట్ ఆయన 1992లో చెప్పడం జరిగింది. ఇక 1993లో శామ్యూల్ పి హంటింగ్టన్ ఆయన క్లాస్ ఆఫ్ సివిలైజేషన్స్ కోసం చెప్పారు. సో భవిష్యత్ ఘర్షణలు సంస్కృతి, నాగరికతల మధ్య జరుగుతాయి. భవిష్యత్తులో జరిగేవన్నీ సంస్కృతి అలానే నాగరికతల కోసం మధ్య జరుగుతాయి. ఘర్షణలు అనేది మెయిన్‌గా సంస్కృతి, నాగరికతల మధ్య భవిష్యత్తులో జరుగుతాయని శామ్యూల్ పి హంటింగ్టన్ ఆయన 1993లో చెప్పడం జరిగింది. దీన్ని క్లాస్ ఆఫ్ సివిలైజేషన్ అనే థియరీ ఎవరు చెప్పారంటే శామ్యూల్ పి హంటింగ్టన్. ఇక 2004లో జోసెఫ్ నైన్ ఆయన సాఫ్ట్ పవర్. సో దేశాల సైనిక శక్తి కాకుండా ఆకర్షణ, సంస్కృతి విలువల ద్వారా ప్రభావితం చూపుతాయి అని చెప్పిన వారు ఏమంటే జోసెఫ్ నై అనే శాస్త్రవేత్త. ఇంటర్ డిపెండెన్సీ థియరీ చెప్పింది ఎవరంటే జోసెఫ్ నై. సో సాఫ్ట్ పవర్ ఏంటంటే ఇందాక చెప్పుకున్న మీకు ఫ్యూచర్లో వచ్చి చెప్తాను. సో సాఫ్ట్ పవర్ అనేది ఏంటంటే ఇప్పుడు కొన్ని దేశాలు సంస్కృతి కల్చర్ బట్టి ఇతర దేశం ప్రభావితం చేయగలదు. ఇండియా ఏంటి మన దగ్గర మెయిన్ కల్చర్, మనకు డ్రెస్ కోడ్ అలానే యోగా ప్రపంచ దేశాలు ఇప్పుడు పాటిస్తున్నాయి కూడా. సో సాఫ్ట్ పవర్ అనేది దీనికి. మరి హార్డ్ పవర్ అంటే ఏంటంటే అమెరికా అండ్ రష్యా లాంటి దేశాలు మిలిటరీ బేస్ చేసుకుని దాన్ని హార్డ్ పవర్ చెప్పుకుంటాం. మరి ఇండియాలో ఏంటి సార్ అంటే హార్డ్ పవర్, సాఫ్ట్ పవర్ కలిపి స్మార్ట్ పవర్ని ఇండియా అవలంబిస్తుంది. ఇక ఐడియలిజం అనే కీ థింకర్ ఎవరంటే వుడ్రో విల్సన్. శాంతి, సహకారం కీ ఐడియా. ఇక రియలిజం ఎవరు చెప్పారంటే అన్స్ మొర్గంతా శక్తి, రాజకీయ, పవర్ పాలిటిక్స్ కోసం చెప్పారు. ఇక నియో రియలిజం ఇంకా థింకర్ ఎవరైనా కింద గుర్తించండి అంటే కెనెత్ వాల్ వ్యవస్థ నిర్మాణం, స్ట్రక్చరలిజం కోసం చెప్పారు. ఇక లిబరలిజం కోసం ఎవరంటే రాబర్ట్ కియోహనే సంస్థల సహకారం ఉండాలని చెప్పారు. అలానే కాన్స్ట్రక్టివిజం అలెగ్జాండర్ బెండెట్ ఆలోచనలు, గుర్తింపులు. అలానే క్రిటికల్ థియరీ చెప్పిందంటే ఎమాన్యుయల్ వెల్స్ట్రైన్ ఆర్థిక అసమానత కోసం కీ ఐడియాని చెప్పడం జరిగినది. సో ఇదండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ థియరీ. సో కొంతమంది సబ్స్క్రైబర్స్ అలానే మిత్రులు కూడా కొంతమంది అడిగారు సో ఇలా చేయండి అని. సో ఈ వీడియో చేయడం జరిగింది. జై హింద్.